టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల్లో 166 ర్యాంక్స్ సాధించి గ్రూప్ 1 సర్వీస్ సాధించిన విష్ణునందన్ మనకి ఈరోజు మనతో ఉన్నాడు. తన గురించి తెలుసుకునే ముందు తన పేరు, పేరెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ చదువుకున్నారు, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలని మోటివేషన్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో. విష్ణునందన్, కంగ్రాచులేషన్స్. మీరు ఎక్కడి నుంచి? సార్ నేను మంచిర్యాల డిస్ట్రిక్ట్ సార్, దండేపల్లి మా ప్రాపర్. మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్ సార్, రమేష్. మా మదర్ ఎల్ఐసిలో వర్క్ చేస్తారు, కేసరి. సార్ నాకు చిన్నప్పటి నుండి ప్రిపేర్ యూపీఎస్సీ గ్రూప్స్ సైడ్, సివిల్స్ యూపీఎస్సీ సైడ్ రావాలని ఇంట్రెస్ట్. సో నేను బీటెక్ అయిపోయిన తర్వాత వెంటనే నేను ఇక్కడికి వచ్చాను ప్రిపరేషన్ కోసం. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. అదే టైంలో మనకు గ్రూప్ 1 సర్వీసెస్ పడ్డాయి. మా ఫాదర్ చెప్పారు, గ్రూప్ 1 కూడా ట్రై చేయండి, బాగుంటుంది సర్వీసెస్, స్టేట్లో మంచి మంచి పోస్ట్ ఉన్న సర్వీసెస్ అన్న తర్వాత నేను ఇటు సైడ్ వచ్చాను. మీ ఫాదర్ ఇన్స్పిరేషన్, మోటివేషన్? సార్, మా ఫాదర్ అండ్ మా అమ్మమ్మ, తాతయ్య, మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో రిటైర్డ్ హెడ్ మాస్టర్. యాక్చువల్లీ 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ ఎక్కడ చదువుకున్నారు? సార్ నా 10th అంతా జగిత్యాలలో సార్. 10th నా సార్ మొత్తం స్కూలింగ్ మొత్తం జగిత్యాలలో, తప్పకుండా హై స్కూల్ సార్. అండ్ ఇంటర్మీడియట్ నారాయణ సార్, నారాయణ కుంట్లూరు, బొంగళూరు. అండ్ బీటెక్ జేఎన్టీ కొండగట్టు సార్. జేఎన్టీ కొండగట్టు, ఓకే. ఐటీడీ. దాని తర్వాత మళ్ళీ ఏమైనా జాబ్ చేస్తారా? డైరెక్ట్ ప్రిపరేషన్కి వచ్చాను. రీసెంట్ గా డిసెంబర్, జనవరిలో గ్రూప్ 4 జాయిన్ అయ్యాను సార్. గ్రూప్ 4 జాయిన్ అయ్యాను సార్. 3 months అవుతుంది జాయిన్ అయ్యి. అదే ప్రిపరేషన్ లో ఉన్నాను సార్. అంటే 3 years. గ్రూప్ 1 సర్వీస్ వచ్చిన తర్వాత మీ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు కానీ ఆఫీస్ లో కూడా చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్ఫాక్ట్ చాలా మంది ఇంకా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి ఇంకా చాలా మోటివేట్ చేశారు. వాళ్ళు కూడా కంగ్రాచులేషన్స్, ఇంత టైంలో మంచి సంపాదించుకున్నాం అని చాలా మోటివేటింగ్ గా మాట్లాడారు ఆఫీస్ లో. అండ్ మా పేరెంట్స్ కూడా, అమ్మమ్మ, అందరు, బ్రదర్, అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఈ ప్రిపరేషన్ లో మెయిన్ రోల్ ఎవరు? పేరెంట్స్, ఫ్రెండ్స్? సార్ అందరు సార్. యాక్చువల్లీ సిచ్యువేషన్స్ లో ఈ ప్రిపరేషన్ లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో పేరెంట్స్ చాలా మోటివేట్ చేస్తారు సార్. పేరెంట్స్, అమ్మమ్మ, తాతయ్య అండ్ మై బ్రదర్ ఆల్సో మోటివేటెడ్. తను కూడా గ్రూప్ 4 జాయిన్ అయ్యారు సార్ రీసెంట్. ఇంకా బ్రదర్ అందరు చేశారు సార్. అండ్ ఫ్రెండ్స్ లో పీర్ గ్రూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. యాక్చువల్లీ ఈ టైంలో పీర్ గ్రూప్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు సార్. మన దాంట్లోనే చదివే ఫ్రెండ్ ఉన్నారు సార్. ఆల్రెడీ 25th ర్యాంక్ వచ్చిన పవన్. యాక్చువల్లీ వి బోత్ ప్రిపేర్డ్ సార్ యాక్చువల్లీ. అండ్ కార్తిక్ అన్న. పీర్ గ్రూప్ ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే సార్, అంటే ఇప్పుడు మన ఒపీనియన్ జనరల్గా మెయిన్స్ ఆన్సర్కి ఒపీనియేటెడ్ ఆన్సర్స్ రాయాలి, డిస్కషన్స్ కొంచెం జర్నలిస్ట్గా కొలాబరేటివ్ అప్రోచ్ ఉంటే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ కార్తిక్ అన్న అని ఉంటారు సార్, తను కూడా నాకు ఆన్సర్స్ ఇంప్రూవ్మెంట్ కోసం హెల్ప్ చేశారు. మాధవి అక్క, దిస్ 3 people హెల్ప్ మీ సార్. మీరు రాసేటప్పుడు మీరు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మన సివిక్ సెంటర్ లో టెస్ట్ యాక్చువల్లీ నాకు పవన్ చెప్తాను, నేను ఇలా మేము అనుకున్నాం అందరం. సివిక్ సెంటర్ లో చాలా వరకు చాలా మంచిగా జాయిన్ అయ్యారు కాబట్టి మేము అనుకున్నాం ఓకే సివిక్ సెంటర్ లో జాయిన్ అయితే. అండ్ బెస్ట్ థింగ్ సివిక్ సెంటర్ లో ఏముందంటే సార్, నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది పాయింట్ ఏంటంటే డిసిప్లిన్ సార్. అంటే 10th డేట్, ఈ రోజు ఎగ్జామ్ అంటే ఈ రోజు ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది అంతే. సో దానివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే సార్, ఖచ్చితంగా మనము అదే టైంకి ఎగ్జామ్ రాయగలుగుతాం. సో సిలబస్ ఆ వీకే సిలబస్ కంప్లీట్ చేస్తాం. సో దానివల్ల మనకు లాస్ట్ ప్రొక్రాస్టినేషన్ కాదు, సిలబస్ పెండింగ్ కాదు. సో దానివల్ల మనకు ఒక క్లియర్ కట్ సబ్జెక్ట్ అయిపోతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకొకటి ఏంటంటే సార్, ర్యాంకింగ్ సిస్టమ్ బాగుంది సార్ మీ దాంట్లో. అంటే ప్రతి సబ్జెక్ట్కి ఇక్కడ ఓకే మనకు అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు ఎస్ఏలో టాప్ 5th ర్యాంక్ ఉందనుకోండి, అదే ఓకే. ఇంకోటి ఎకనామీలో 17th ర్యాంక్, అదే నాకు ఎకనామీలో నేను వీక్ ఉన్నా మన పైన వాళ్ళకన్నా, సో నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ర్యాంకింగ్ సిస్టమ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే సార్, ఓకే అంటే నా మార్క్స్ నాకే తెలుస్తాయి, నేను దాన్నే ఎక్కువ అనుకుంటా. అలా అనుకోకుండా క్లియర్ కట్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి కోసం నాకు హెల్ప్ అయింది సార్. అవును, ఇదే మాట పవన్ కూడా చెప్తున్నా అన్నాడు. ఎందుకంటే ఒక బ్యాచ్ లో 400-500 మెంబర్స్ రాస్తుంటారు. వాళ్ళలో మన ర్యాంక్ ఉంటే మనం బెటర్ గా ఉన్నామా, ఎందుకంటే రిలేటివ్ ఎగ్జామే కదా. అట్లా మనకి 5-6 బ్యాచెస్ ఉండేవి. 5-6 బ్యాచెస్ లో మీకు మోటివేషన్ మళ్ళీ నెక్స్ట్ ఇంప్రూవ్ అయినప్పుడు ఇలా ర్యాంకింగ్ సిస్టమ్ అనేది డెఫినెట్ గా స్టూడెంట్ కి యూస్ఫుల్ అవ్వడం అనేది ఇట్స్ గుడ్ టు నో. మీకు రాసేటప్పుడు స్టార్టింగ్ లో ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఒక స్ట్రాటజీ ఉండేదా ప్రిలిమ్స్ కానీ? అవును సార్, యాక్చువల్లీ నేను ప్రిలిమ్స్ ని 3 types ఆఫ్ డివైడ్ చేస్తాను సార్.
ఒకటి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక పార్ట్, స్టాటిక్ పార్ట్ సెకండ్ పార్ట్, అండ్ థర్డ్ పార్ట్ అనేది మ్యాథ్స్. ఈ 3 పార్ట్స్ ఉంటాయి సార్. అంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మినిమం 2 to 3 months టైం ఉంటుంది అనుకోండి. సో జనరల్గా ఏం చేయాలంటే సెకండ్ పార్ట్ని నేను ఫస్ట్ చదువుతాను సార్. స్టాటిక్ ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టాటిక్ చదువుతాను, ప్యూర్గా స్టాటిక్ పైన నేను ఫోకస్ చేస్తాను. 2 hours మ్యాథ్స్ చేస్తాను సార్. ఆ తర్వాత ఎప్పుడైతే టైం ఎగ్జామ్కి దగ్గర వస్తుందో అప్పుడు మనం ఈ ఫస్ట్ పార్ట్ కరెంట్ అఫైర్స్ పార్ట్, ఇంటర్నేషనల్ రిలేషన్ పార్ట్ని ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వెరీ బ్యాలెన్స్డ్గా మనం ఎగ్జామ్ రాయగలుగుతాం సార్. అండ్ ప్రిలిమ్స్లో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్ మాక్ టెస్ట్ రాయాలి, ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాయాలి. ఎందుకంటే ప్రిలిమ్స్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు సార్, ఫస్ట్ మ్యాథ్స్ చేస్తారు, ఒకవేళ టఫ్ వస్తుందంటే చాలా వరకు మనకు అక్కడనే టైం వెళ్ళిపోతుంది. అక్కడ మన లాస్ట్లో హరిబరిగా మంచి క్వశ్చన్స్ కూడా మనము మిస్ చేయగలుగుతాము. సో అలా మిస్ కాకూడదు అంటే మనకి మాక్ టెస్ట్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్లో ఇంకా జనరల్గా స్టాటిక్ సిలబస్ని ఎక్కువగా మన సివిక్ సెంటర్ క్వశ్చన్స్ కూడా చాలా బాగా ఫ్రేమ్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మంచిగా స్టేట్మెంట్ వైజ్ ఇవ్వడము అలా ఇస్తే ఏమవుతుందంటే సార్ ఇక్కడ మనకి ఎక్కువ టైం లాగింగ్ తీసుకున్నా కానీ ఒకవేళ ఎగ్జామ్ పేపర్ ఈజీ వస్తే హ్యాపీ. అంటే మనకు ఒకవేళ పేపర్ టఫ్ వచ్చినా ఇక్కడ మనం చేసిన ప్రాక్టీస్ ఎక్సర్సైజ్కి అక్కడ మనకు చాలా బెనిఫిట్ అవుతుంది సార్. టైం మేనేజ్మెంట్ చాలా మంచిగా అవుతుంది. ఫస్ట్ టైం షాక్ అయ్యారు కదా ఫస్ట్ ఎగ్జామ్ యాక్చువల్లీ అప్పుడు సివిక్ సెంటర్ ఒకటే అలా పెట్టింది, సివిక్ సెంటర్ ఒకటే ఆ విధంగా పెట్టింది. అంటే అప్పుడు అన్ని 1-liners కాకుండా స్టేట్మెంట్ వైడ్ గా రావడము, స్టాండర్డ్స్ పెరిగింది కదా. యాక్చువల్లీ బోర్డ్ ఎగ్జామ్ మన టీఎస్పీఎస్సీ స్టాండర్డ్ పెరిగింది. సో ఇంకొకటి పీవైక్యూస్ చేసుకోవాలి సార్. జనరల్ గా పీవైక్యూస్, సిఏపిఎఫ్, సిడిఎస్, యూపీఎస్సీ పీవైక్యూస్, మన సివిక్ సెంటర్ క్వశ్చన్స్ అని ఇవన్నీ ఒక 2-3 times చేసి పెట్టుకుంటే ప్రిలిమ్స్ మనకి ఎలా కాకుండా క్లియర్ అయిపోతుంది సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేషియో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నథింగ్, ఖచ్చితంగా మనకు క్లియర్ అవుతుంది సార్. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి ప్రిలిమ్స్ లో 100, 105 వచ్చినా గానీ మెయిన్స్ లో అవ్వని పరిస్థితి ఉంటుంది. అవును సార్. సో మీరు మెయిన్స్ కి ఎలాంటి ప్రిపరేషన్ ప్లాన్ చేస్తారు? ఓకే సార్, అంటే సార్ ప్రిలిమ్స్ ఈజ్ డిఫరెంట్ గేమ్ సార్, మెయిన్స్ ఈజ్ డిఫరెంట్ గేమ్. సో మెయిన్స్ కి జనరల్ గా ఏముందంటే సార్ మోర్ ఆఫ్ కంటెంట్ ఓరియంటెడ్ కంటెంట్ మ్యాటర్స్ అవుతుంది సార్. ప్లస్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ అనేది మ్యాటర్ అవుతుంది సార్. నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు, నువ్వు ఎలా రాస్తున్నావు, ఎగ్జామినర్కి ఎలా అర్థం కావాలి అనేది మ్యాటర్ అవుతుంది సార్. ఇప్పుడు మెయిన్స్కి నేను ఏం చేశానంటే సార్ ఆ 3 months టైం ఉంటుంది ఆల్రెడీ. అంటే ఈ ప్రిపరేషన్కి వచ్చినప్పటి నుండి నేను ఫాలో అయ్యాను సార్. అంటే మెయిన్స్ ఆన్సర్ రాయడము, కంటెంట్ క్రియేట్ చేసుకోవడం, నా ఓన్గా క్రియేట్ రాసుకొని పెట్టుకుంటాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ 2 times నాకు పాస్ట్లో నాకు కంటెంట్ని ఎన్రిచ్ చేయడానికి, నా అనలైజ్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి ఒక 2 faculties చాలా హెల్ప్ అయ్యారు. అన్సారీ సార్ అని ఒక సార్, నా ఆప్షనల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్సారీ సార్ అని, ఆయన దిపిన్ దామోదరన్ అని ఒక కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ సార్. వీళ్ళిద్దరు చాలా హెల్ప్ఫుల్ అయ్యారు. మీరు రాసినవి ఇంప్రూవ్మెంట్ చేయడానికి కంటెంట్ ఇంప్రూవ్ అయింది సార్. కంటెంట్ ఇంప్రూవ్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ 3 ఖచ్చితంగా ప్రిలిమ్స్ కాగానే నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే అంటే మొత్తం అనలైజ్ చేసుకొని ఓకే జాయిన్ కావాలంటే టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను సార్. మీ దాంట్లో జాయిన్ అయ్యాను. ఎందుకు టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలనిపించింది సార్? ఇప్పుడు చాలా కంటెంట్ సిలబస్ హెవీ ఉంది సార్, చాలా ఎక్కువ సిలబస్. ఇప్పుడు మనకు ఒక టెస్ట్ సిరీస్ ఉంది, కరెక్ట్ వీక్ షెడ్యూల్ ఉంటే ఆర్గనైజ్డ్ గా మనకు ప్యూర్ సిలబస్ అయిపోతుంది, స్ట్రెస్ తక్కువ ఉంటుంది అండ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఇప్పుడు 1 week కి ఒక 5 days నేను చదివితే 6 days నాకు ఖచ్చితంగా టెస్ట్ ఉంది. సో ఆ భయం ఉండాలి సార్. అంటే క్యారెట్ అండ్ స్టిక్ మెథడ్, భయం ఉండాలి. భయం లేకపోతే ఇంకా 2 months టైం ఉంది, ఇంకా 1 month టైం ఉంది అనేసరికి వెళ్ళిపోతుంది, అంటే టైం అయిపోతుంది సార్. యాక్చువల్లీ చాలా తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ ఉంది సార్ మనకు. సో మనం దాన్ని కవర్ చేయాలంటే ఒక ఆర్గనైజ్డ్ వే ఉండాలి. మీరు చాలా మంచిగా రీసెర్చ్ చేసి మంచి షెడ్యూల్ పెట్టారు సార్. యాక్చువల్లీ అన్నిటితో కంపేర్ చేస్తే నాకు ఎక్కువ మోటివేటింగ్ గా ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటిదంటే మీ టెస్ట్ సిరీస్ లో రివిజన్ టెస్ట్ సార్. రివిజన్ టెస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. బికాస్ ఫస్ట్ డే ఆన్ ఫస్ట్ వీక్ మనము తెలంగాణ హిస్టరీ రాస్తే లాస్ట్ వరకు మళ్ళీ మనకు టెస్ట్ లో లేకపోతే ఇప్పటికి మనకు చాలా కంటెంట్ మర్చిపోతాం సార్. బట్ మీరు ఏం చేస్తారు, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పేపర్ రివిజన్ టెస్ట్ పెట్టారు, మళ్ళీ లాస్ట్ ఒక రివిజన్ టెస్ట్ పెట్టారు. అంటే ఒక టెస్ట్ రాయే ముందు మనం ఒకటే సబ్జెక్ట్ ని 3 to 4 papers రాస్తున్నాం, 2-3 times రివిజన్ అవుతుంది. యాక్చువల్లీ అది చాలా బెనిఫిట్ అయింది సార్. రియల్లీ నాకు చాలా ఒక పేపర్ చదువుతాం, ఒక పేపర్ లో 2-3 సబ్జెక్ట్స్ వస్తుంది, మళ్ళీ మర్చిపోతుంది. అవును సార్. సో నాకు అది చాలా బెనిఫిట్ అయింది. అందరికి మెయిన్స్ రాసేటప్పుడు ఒక ఫియర్ ఉంటుంది కదా,
మీకు ఉండేదా, ఇంప్రూవ్ అయిందా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చేంత వరకు తెలియని భయం ఉంటుంది కదా సార్? ఖచ్చితంగా ఉంటుంది సార్ భయం, ఆబ్వియస్గా ఉంటుంది భయం. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను రాసే ఆన్సర్స్ నాకన్నా బెటర్గా రాస్తారో తెలియదు, నాకన్నా బాగా రాయారో తెలియదు. సో నాకు ఆ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. సో దాన్ని అనలైజ్ చేసుకోవడానికి నాకు హెల్ప్ఫుల్ అయింది ఏంటంటే సార్ మన ర్యాంకింగ్ సిస్టమ్. ఓకే, అంటే చాలా మంది అశోక్ నాలో ఉన్న వాళ్ళు చాలా మంది మంచి స్టూడెంట్స్ ఇందులో కట్టారు. సో నాకు టాప్ 20 ఉన్నా, టాప్ 15 ఉన్నా ఓకే, నా పైన అంటే నేను మంచి పొజిషన్ లోనే ఉన్నా. ప్లస్ ఇప్పుడు మన కరెక్షన్ మెరిట్ ఇక్కడ జాయిన్ అయినారు కాబట్టి మనం మెరిట్ తో పోటీ పడినప్పుడు సార్ ఓకే, దట్ ఈస్ ద లాజిక్. దట్ ఈస్ ద లాజిక్ సార్, యాక్చువల్లీ దట్ ఈస్ ద లాజిక్. ఎందుకంటే మనకున్న చిన్న శాంపుల్ సైజ్ లో అయినా సరే మనం చూసుకుంటే మనకి ఈజీ అవుతుంది అని నేను వెళ్ళి డిస్కస్ చేసేవాడిని. మళ్ళీ మీరు కరెక్షన్ అయిపోయిన తర్వాత కూడా పేపర్ పేపర్ రివాల్యుయేషన్ చేసి పిలిపించేవారు. మెంటర్షిప్ యాక్చువల్లీ అది కూడా చాలా బెనిఫిట్ అయింది. అట్లా మంచిగా భయం పోతుంది సార్. అంటే మన మిస్టేక్స్ మనకేంటో తెలియడం కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. అది మెయిన్ అదే విషయం. మనం అక్కడ చేసేటప్పుడు మనం రాస్తాము, రాసిన తర్వాత 5 ఎందుకు వచ్చింది, 6 ఎందుకు వచ్చింది అది తెలుసుకుంటే చాలా ఇంపార్టెంట్ సార్. అది ఓకే. మెయిన్స్ రాసేటప్పుడు కామన్ ఫీడ్బ్యాక్ అందరికి రాస్తుంటారు, మనం ఇలా ప్రెజెంటేషన్ ఇంప్రూవ్ చేయాలి, మళ్ళీ స్పెసిఫిక్ ఇంప్రూవ్మెంట్ చేయాలి. అవును సార్. అప్పుడు మీకు ఫస్ట్ స్టార్టింగ్ వీక్స్ లో రాసేటప్పుడు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చేది, దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఎందుకంటే మెయిన్స్ రిపీటెడ్ గా వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే ఫస్ట్ దే డోంట్ యాక్సెప్ట్ ద ఫీడ్బ్యాక్, దే జస్టిఫై. ఎగ్జాక్ట్లీ సేమ్ సార్. కెన్ యు షేర్? ఓకే సార్. సార్ జనరల్ గా ఏంటిదంటే సార్ నాకు వచ్చిన మెయిన్ కామెంట్స్ కంటెంట్ ఈజ్ ఓకే బట్ ప్రెజెంటేషన్ అనేది పోతుంది అని చెప్పారు సార్. ఎలా అంటే కొన్ని పాయింట్ వైజ్ రాయమనడం, కొన్ని సెపరేట్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టమనడం, ఇవి నాకు చెప్పారు సార్ జనరల్ గా. సో నేనేం చేశాను, దాన్ని పాయింట్ వైజ్ రాయడం స్టార్ట్ చేశాను. ముందు కొన్ని పారాగ్రాఫ్స్ లో రాయడం, కొన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ని నేను కొంచెం కాన్సెప్చువల్ గా పారాగ్రాఫ్ లో రాయడం ఉండే. సో ఇంట్రోకి కంక్లూజన్ కి ఎలా యూజ్ చేయాలనడము. సో ఇవన్నీ నాకు కొంచెం గైడెన్స్ ఇచ్చారు సార్. సో మీ టీం నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అంటే ఇలా ఉండకూడదు, యాక్చువల్ నీకు ఇంకా ఎక్కువ మార్క్స్ రావాలి ఇక్కడ, బట్ నేను ఇలా రాసినందుకు నీకు ఇక్కడ ఒక మార్క్ తగ్గింది, ఇలా చెప్పారు. అది నాకు చాలా యూజ్ అయింది సార్. నేను ఫైనల్ ఎగ్జామ్ లో కూడా ఏం చేశాను, పాయింట్స్ ఫార్మాట్ లోనే రాశాను. ఇప్పుడు 3 సెక్షన్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఒక్కొక్క క్వశ్చన్ కి 6 పాయింట్స్ 7 పాయింట్స్ అట్లా రాశాను సార్ ఒక్కొక్క పార్ట్ కి. సో నేను వేసుకున్న లెక్క అలా సార్, అంటే అలా ఉంటే ఓకే అని. మినిమం 4 to 6 పాయింట్స్ రాయాలి. మినిమం 4 to 6, 3 to 4 ఖచ్చితంగా టాప్ నాచ్ టు ద కంటెక్స్ట్ ఉండాలి. ఖచ్చితంగా 5 పాయింట్స్ అయితే కంటెక్స్ట్ ఉండాలి సార్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే మనం రాసేటప్పుడు కూడా డైవర్సిఫై చేద్దాము, స్మార్ట్ అవుట్ రాయాలి, మ్యాప్స్ వేయాలి, డయాగ్రామ్ రాయాలి. అవును సార్. అట్లా ఏమన్నా అడాప్ట్ చేసుకున్నారా? చేసుకున్నా సార్. అంటే ఇప్పుడు నేను సబ్జెక్ట్ వైజ్ చేసుకున్నా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే తెలంగాణ హిస్టరీకి, మన ఇండియన్ హిస్టరీకి నేనేం చేశానంటే సార్, నార్మల్గా మ్యాప్స్, సింబాలిక్స్, సింబల్స్ అవి ఉంటాయి కదా, అవి నేను జస్ట్ పిక్చర్స్ పెట్టాను, అంటే నార్మల్గా. ఆ తర్వాత ఇప్పుడు నక్సలిజం అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ క్వశ్చన్స్ కి నేను జనరల్గా మ్యాప్స్ వేసి ఎక్కడ ఏ ఏరియాలో జరిగింది అలా. జోగ్రఫీకి ప్యూర్ ఆఫ్ మ్యాప్స్. కాన్సెప్చువల్ క్వశ్చన్ వచ్చింటే కాన్సెప్చువల్ క్వశ్చన్ కి కాన్సెప్చువల్ పిక్చర్స్ పెట్టడము, డ్రా చేయడం, అలా చేసాం సార్. అండ్ గవర్నెన్స్ కి చిన్న హబ్ అండ్ స్పోక్ మోడల్ టైప్ అలా పెట్టాను సార్. అది కొన్ని ఎలా అంటే సార్, అంటే రెడీగా ప్రిపేర్ చేసుకున్నారా ఇవంతా? మనకి లేకపోతే మోడల్ ఆన్సర్స్ నుంచి నోట్ చేసుకుని రాసుకున్నారు ఇప్పుడు మ్యాప్స్ కానీ ఈ డయాగ్రామ్స్ కానీ, లేకపోతే అప్పటికప్పటికి ఇంప్రూవైజేషన్ చేసి? లేదు సార్, లేదు. నేను దాదాపు 70 to 80% రెడీ చేసుకుని పెట్టుకున్నాను. రెడీ చేసుకున్నారు? అవును సార్, 70 to 80% రెడీ చేసుకుని పెట్టుకున్నాను సార్. ఎందుకంటే సార్ మనకున్న టైంలో 10 minutes ఆఫ్ టైంలో మనము జస్ట్ 2 minutes బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని ఏం రాయాలి అని 8 minutes రాయడానికి టైం సరిపోతుంది సార్. ఆ టైంలో మనం జనరేట్ చేయడం అంటే కొంచెం కంటెంట్ మనది పోతుంది సార్ రాయడం కోసం. సో ఆబ్వియస్లీ మనకు ఉన్న సిలబస్ లో ఉన్న ప్రతి పాయింట్ కి మనం ఫస్ట్ నోట్స్ చేసుకొని పెట్టుకోవాలి. అన్ని పేపర్స్ లో అన్ని క్వశ్చన్స్ రాస్తారా? సార్ రాసి క్వశ్చన్స్ అన్ని రాశాను సార్. యావరేజ్ గా 2 pages వచ్చిందా లేకపోతే 3 pages వచ్చింది? 2.5. 10 questions 3 రాశాను సార్. 5 questions 3 questions 2.5, 2 questions 2 pages. మీ ఫేవరెట్ పెన్ ఏంటి? పెన్ అలా ఏం లేదు సార్, యాక్చువల్లీ నా ఫేవరెట్ పెన్ అనేది అలా ఏం లేదు. బట్ ఏ పెన్ తో మీరు స్పీడ్ గా రాయగలిగినారు సార్? అది పెన్ ఏం గుర్తురాట్లేదు సార్, యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ పెన్.
ఎవరు సజెస్ట్ చేశారు, అది రాశారు సార్. ఇంకా చాలా ట్రై చేస్తుంటాం కదా, మనకి పెన్ కూడా వెరీ గుడ్ ఫ్యాక్టర్ సార్. ఎందుకంటే మనం కొన్ని టెస్ట్ రాసేటప్పుడు కొంచెం రఫ్నెస్ వచ్చింది అనుకోండి, అంటే ఫాస్ట్నెస్ రాకపోతే లాస్ట్ 2-3 క్వశ్చన్స్ ఎఫెక్ట్ పడుతుంది సార్. అవును పడుతుంది. సో ఆబ్వియస్లీ పెన్ అనేది చాలా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఒక 5-6 పెన్స్ మార్చాను మన టెస్ట్ సిరీస్ లోనే ట్రై చేశాను. స్టార్టింగ్ నుంచి కూడా నేను ఓరియంటేషన్ చేసేటప్పుడు క్లాస్ కూడా మంచి పెన్ చెప్పండి అంటూ ఉంటారు. అవును సార్. పెన్ ఎంత ముఖ్యమో మనకి ఒక రోల్ మోడల్ కూడా అంతే ముఖ్యం. అవును సార్. సో హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ డ్యూరింగ్ ది ఎంటైర్ ప్రిపరేషన్? సార్ అంటే అలానే కదా సార్, ఒక టాపిక్ అంటే దేని దానికి ఒక రోల్ మోడల్ సార్. అంటే ఇప్పుడు పర్సివరెన్స్ కి అంటే మోటివేటింగ్ ఫ్యాక్టర్ కి నాకు అబ్దుల్ కలాం గారు చాలా ఇష్టం సార్. అండ్ వినోబా భావే వీళ్ళు అంటే అతను చాలా డిటర్మైన్డ్ పర్సన్. చాలా డిటర్మినేషన్ అంటే అలా. అండ్ స్వామి వివేకానంద స్పిరిచువల్ గా నా మెంటల్ పీస్ కి అలా వీళ్ళు ముగ్గురు చాలా ఫాలో అవుతారు సార్. మీరు లీజర్ టైంలో ఏం చేస్తుంటారు సార్? లీజర్ టైంలో నార్మల్ గా లేదా సార్ ఎగ్జాంపుల్ అలా ఏం లేదు సార్. జనరల్ గా ఫ్రెండ్స్ తో మామూలుగా బయటకు వెళ్ళడం, అలా చిన్న గేమ్స్ ఆడడం, అలా అయిపోతుంది సార్, అంతే. ఎందుకంటే మనకి 3 years కన్సిస్టెంట్ 2022 నుంచి యాక్చువల్లీ ఎగ్జామ్స్ అయిపోవడము, మళ్ళీ రావడం, మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టడం, ఎగ్జామ్ కాంపిటెన్సీ టెస్ట్ కంటే కూడా పర్సూరెన్స్ టెస్ట్ అని చెప్పొచ్చు. చాలా సార్, చాలా. సో విష్ణునందన్ చెప్పాలంటే హీ నోస్ హౌ టు డీల్ ద గేమ్, బట్ అట్ ద సేమ్ టైం తను కమిట్మెంట్ కానీ ప్లాన్ కానీ క్లియర్ గా ఉంటుంది. ఇంకా మనం ముందుకెళ్తే మీ ఏరియా నుంచి వచ్చే వాళ్ళకి విష్ణునందన్ ఇచ్చే సూచన ఏంటి, సలహా ఏంటి, మోటివేషన్ ఏంటి? సార్ మోటివేషన్ ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా ప్రిపరేషన్ రావాలి అనుకుంటే మాత్రం చాలా కన్సిస్టెన్సీగా చదువుకోవాలి. మేబీ అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి సార్, ఖచ్చితంగా ఉంటాయి. సో అవి మనం చూసుకొని ప్రిపేర్ అవుతూ ఉండాలి సార్. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి కదా, లేకున్నా వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. బికాస్ వన్స్ వచ్చినాక ఓకే, రానంత వరకు ఖచ్చితంగా చాలా ప్లేయర్స్ ఉంటాయి. సో మనం దాన్ని తీసుకుంటూ ప్రిపేర్ కావాలి. వచ్చిన తర్వాత మీ స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, తెలిసిన ఫ్రెండ్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందరు విచ్ మెసేజ్ యూ ఫెల్ట్ దట్ ఇట్స్ ఏ డే ఆఫ్ ద డే? కొన్ని మెసేజ్ మనకి ఎప్పుడు గుర్తుంటుంది. అవును సార్, అవును సార్. అలాంటి మెసేజ్ మై ఫాదర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. ఫాదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. మా ఫాదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా గ్రాండ్ ఫాదర్, మా మదర్ అందరు చాలా మంచిగా మెసేజ్ పెట్టి అట్లా ఫోన్ చేసి కంగ్రాచులేషన్ మన దాంట్లో ఫస్ట్ గ్రూప్ అని అన్నారు. నాకు అది చాలా అదే కదా మన ఇన్ని రోజులు కష్టానికి కష్టపడిన తర్వాత వచ్చే ప్రతిఫలం అన్ని మర్చిపోతావు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇమీడియట్ గా మిమ్మల్ని చూసి అన్న గ్రూప్ 1 ఎలా రాయాలి, గ్రూప్ 1 ఏంటి అనేది కూడా కొంతమంది అడుగుతారు. అవును సార్, అవును సార్, అడిగారు సార్, అడుగుంటారు. అడిగారు సార్. నౌ యు ఆర్ ఎ రోల్ మోడల్. నేను కూడా చెప్పేది కూడా ఏంటంటే గ్రూప్ 1 ఆఫీసర్స్ కి మనకి మంచి సర్వీస్ వచ్చినా, ఏ సర్వీస్ వచ్చినా చెప్పాలంటే గ్రూప్ 1 లో ఏ సర్వీస్ వచ్చినా you have scope to do whatever we wanted to do to the society. కానీ అనుకుంటారు చాలా మంది ఎఫర్ట్ పెట్టేటప్పుడే డౌట్ చేస్తుంటారు, సరిపోతుందా, ఇది సరిపోతుందా. అది కూడా ఇన్స్టిట్యూషన్ లో కూడా జాయిన్ అవుతుంటారు, మళ్ళీ ఈ ఇన్స్టిట్యూట్ సరిపోతుందా, పక్క సరిపోతుందా, ఇట్లా సెల్ఫ్ డౌటింగ్ సోర్సెస్ మీద ఉంటుంది, వాళ్ళ మీద ఉంటుంది. ఖచ్చితంగా సార్. సో ఇవంతా ఎలా అవాయిడ్ చేయాలి సార్? ఫస్ట్ మన ఏమైందంటే సార్, ఇప్పుడు బయట యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ సార్, అంటే జనరల్ గా ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్ప్రెడ్ ఎక్కువైపోయింది సార్. ఎక్కువైంది. అది చాలా డేంజర్ సార్. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక బుక్ చదువుతా ఉంటా, నా పక్కన వచ్చి ఇంకొక పెద్ద బుక్ తీసుకుని వచ్చి చదువుతా ఉంటాడు. ఇది చదివే వాళ్ళకు అది అరే అందులో ఏదైనా పాయింట్ ఉంది కావచ్చు, మిస్ అవుతుంది కావచ్చు, ఫోబియా క్రియేట్ అవుతుంది సార్. దానివల్ల కాన్ఫిడెన్స్ అనేది చాలా దెబ్బతింటది. సో జనరల్ గా మనం ఏంటి, మనకున్న రిసోర్సెస్ చిన్నదైనా పర్లేదు సార్. ఇప్పుడు పాలిటికల్ లక్ష్మీకాంత్ ఓకే, ఇన్ అంతే, నువ్వు వేరే బుక్ ఏది ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక క్వశ్చన్ బయట నుంచి రావచ్చు, బట్ 10 questions అనేది దాని నుంచి వస్తాయి. సో అది మనకు సరిపోతుంది. ఆ 10 మనం మిస్టేక్ చేయకుండా ఉంటే చాలు. అండ్ స్పెక్ట్రమ్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్, మోడర్న్ హిస్టరీ, ఇలా కొన్ని బేసిక్స్ బుక్స్ ఉంటాయి సార్, అవి చేసుకుంటే సరిపోతుంది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భయం అనేది ఉంటే సార్, ఆ భయం పోవాలంటే ఓన్లీ ఆన్సర్ రైటింగ్ సార్. రైటింగ్ ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. ఇప్పుడు కొంతమంది ఎలా సార్ అంటే, ఇప్పుడు 15 questions మనం టెస్ట్ పెడతాం సార్,
చాలా మంది 12-13 క్వశ్చన్స్ రాసేవాళ్ళు. జనరల్గా 15 రాసిన 13-12 రాసిన ఒక 3-4 క్వశ్చన్స్ మనం మిస్ చేసేవాళ్ళం, అవుట్ ఆఫ్ టైం కానీ రాక కానీ మిస్ చేసేవాళ్ళం. నేను చెప్పేది ఏంటంటే సార్, ఆ 3-4 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఏవైతే మనం మిస్ చేసామో వచ్చిన తర్వాత ఆ 3 క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకొని మళ్ళీ రాయాలి. ఆ క్వశ్చన్స్ ఖచ్చితంగా రాయాలి. మీకు అప్పుడు అవైలబుల్ లేకపోతే బయట అయినా మీ ఫ్రెండ్స్కి ఇచ్చి ఏమైనా మిస్టేక్ ఉందా అలా రాస్తుందనే కాకుండా మిగిలిన కూడా మనం, ఎందుకంటే టెస్ట్ పేపర్లో వచ్చేది మనకి ఇన్ఫర్మేషన్, ఫైనల్ ఎగ్జామ్కి ఇవంతా యూజ్ అవుతుంది కదా. చాలా మంది ఇదే చెప్పారు. ఈవెన్ మనకి ప్రీతం రెడ్డి గ్రూప్ 2 కానీ సచిన్ కానీ వాళ్ళ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన ఎగ్జాంపుల్ దే మేడ్ వన్ ఫెయిల్యూర్ నోట్. మీనింగ్ నాకు తెలిసిన క్వశ్చన్ లో ఓకే, తెలియని క్వశ్చన్స్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. సక్సెస్ వచ్చిన వాళ్ళకి సక్సెస్ మిస్ అయిన వాళ్ళకి తేడా ఏంటంటే, ఈ మనకి ఏదైతే రాలేదో తెలియదో తప్పు చేస్తామో వాటికంతా స్పెషల్ అటెన్షన్ ఇచ్చి వాటి నుంచి ఇంప్రూవ్ చేస్తే దే మేడ్ ఇట్ అనేది వచ్చింది. మీరు కూడా అదే, విష్ణు అందరూ కూడా అదే చెప్తున్నాడు. ఇంకా మనకి కరెంట్ అఫైర్స్ చాలా వ్యాస్ట్ అని చెప్తుంటారు. అవును సార్, వ్యాస్ట్. యాక్చువల్లీ ఇట్స్ వెరీ మల్టిపుల్ సోర్స్ ఉంటుంది, వ్యాస్ట్ గా ఉంటుంది. అవును సార్. మీరు ఎందుకని చెప్పినట్టే సార్, ఒక సోర్స్ ఉంటే ఈ మ్యాగజైన్ బాగుందా, ఆ మ్యాగజైన్ బాగుందా, ఈ న్యూస్ పేపర్ సరిపోతుందా, ఆ యూట్యూబ్ ఛానల్ అనేది కాకుండా మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది నేను ఒకటి చెప్తాను సార్. జనరల్ గా ఒక అస్పిరెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు, ప్రిపేర్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా న్యూస్ పేపర్ అనేది చదవాలి సార్. న్యూస్ పేపర్ చదివితే బేసిక్ ఐడియా, బ్రాడ్ ఐడియా, అది మెయిన్స్ కి చాలా ఉపయోగం అవుతుంది సార్. ఒపీనియన్స్ అవన్నీ మంచిగా ఇంప్రూవ్ అవుతాయి సార్ న్యూస్ పేపర్ తోటి. సో అండ్ ఫర్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సార్, మనం బయట చదివిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలీజ్ చేస్తారు కొన్ని బుక్స్ బయట, అవైనా కానీ కంపైల్ చేసిన నోట్స్ అవి ఒక 2 times అట్లా రివిజన్ చేసి పెట్టుకుంటే బేసిక్ పోవు సార్. అంతే, ఆ బేసిక్ పోవు సార్. ఇక చాలా వ్యాస్ట్ ఉంటాయి సార్. తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోవాలి, తెలుసు. బికాస్ మనకు కావాల్సింది 50 to 60% వస్తే క్వాలిఫై అవుతాం. 100 మనకు అవసరం. సో మనం స్టాటిక్ గట్టిగా చేసుకొని అండ్ మ్యాథమెటిక్స్ మనం చాలా ఇంప్రూవ్ చేసుకొని, ఎందుకంటే సార్ మ్యాథ్స్ క్వశ్చన్స్ చాలా బౌన్సర్ వస్తున్నాయి. 21 క్వశ్చన్స్ ఒక్క నుంచి వచ్చేసి చాలా బౌన్సర్ వస్తున్నాయి. అండ్ మమ్మల్ని అడిగితే మ్యాథ్స్ మొత్తం మెయిన్స్ లో టఫెస్ట్ అంటే డాటా ఇంటర్ప్రిటేషన్. డిఐ ఇస్ వెరీ టఫ్. యాక్చువల్లీ దాన్ని మనం చేసుకోవాలంటే మనం మ్యాథ్స్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మ్యాథ్స్ ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక క్యాండిడేట్ కి 70s, 60s నుంచి 80s, 90s పడేయాలంటే ప్రిలిమ్స్ లో మ్యాథమెటిక్స్ ప్లేస్ ఏ కీ రోల్ సార్. సో మ్యాథ్స్ మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. దాంట్లో మినిమం 15 to 18 తెచ్చుకునేటట్టే ఉండాలి. ఎందుకంటే సార్ ఈ క్వశ్చన్స్ మనకు వస్తావో రావో తెలియదు, బట్ 25 క్వశ్చన్స్ మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా మనకు తెలిసినవే వస్తాయి. మనం చేస్తే మనకు మార్క్ వస్తుంది, అక్కడనే మనకు అర్థమైపోతుంది. ఆ 25లో అప్పుడే మనం 15 to 18 చేస్తే ఆ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ వస్తుంది మిగతా క్వశ్చన్స్ చేయడానికి. సో అందుకే మ్యాథ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు సార్. అండ్ కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, కరెంట్ అఫైర్స్ అనేది ఒక కంపైలేషన్ నోట్స్ కానీ బయట దొరికే ఏదైనా దాన్ని ఒక 2-3 times రివిజన్ చేసుకొని అట్లా పీర్ గ్రూప్తో డిస్కస్ చేసుకోవడము, దాన్ని కొంచెం చిన్నగా, అంటే అందులో మనకు ఓకే ఇది కొంచెం తక్కువ మెన్షన్ చేశారనుకుంటే గూగుల్ చేయడము చేసి, ఏదైనా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనకి ఏదైనా కనబడ్డది అనుకోండి, దాన్ని జనరల్గా గూగుల్ చేయడం నేర్చుకుంటే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఏ క్వశ్చన్ ఎట్లా వస్తుందో తెలియదు. సడన్ గా ఇప్పుడు మనకి ఏదైనా టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఓకే ఇది మేబీ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు దాన్ని గూగుల్ చేసి కొంచెం ఎక్కువ చదివితే కొంచెం యూజ్ ఉంటుంది సార్. అంతే. మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు, సో హూ ఇస్ యువర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ టు గెయిన్ బ్యాక్ యువర్ స్ట్రెంగ్త్? సార్ అలా లోగా ఫీల్ అయినప్పుడు జనరల్ గా పేరెంట్స్ తో మాట్లాడతాం సార్. అండ్ మా ఫ్రెండ్స్ నాకు చాలా లో ఉన్నప్పుడు వాళ్ళే చెప్తారు, అంటే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్స్ లో అలా చేస్తున్నారు. సో వాళ్ళే అంటారు నీకు ఎప్పుడన్నా ఇట్లా చాలా డల్ గా ఉన్నప్పుడు రా నా దగ్గరికి కలుద్దాం, మాట్లాడదాం, అలా రిలీఫ్ వస్తుంది కదా. చాలా రిలీఫ్ వస్తుంది సార్. మనకి ఎగ్జామ్ లో ఎందుకు అడుగుతున్నానంటే ప్రశ్న, మనకి 3 years అవును సార్ కొన్నిసార్లు ఎగ్జామ్ రాకుండా అరే మళ్ళీ యూపీఎస్సీకి వెళ్ళిపోతే బాగుండు. యూపీఎస్సీ అటెంప్ట్ రాస్తారు కదా. అవును సార్, 2 times ఇచ్చాను సార్. 2 times ఇచ్చారు కదా. సో అక్కడ మనకి, నేను కూడా చాలా సార్లు స్టూడెంట్స్ కి ఏ సందర్భంలో కూడా చెప్తుంటాను, యూపీఎస్సీ ఇచ్చి అక్కడ ఒకవేళ మనకి ముందుకు వెళ్ళలేకపోతే గ్రూప్ 1 సిరీస్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దండి. అవును సార్. యాక్చువల్లీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా జనరేట్ అయిందంటే సార్, ఇప్పుడు అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేము, ఆ సిచ్యువేషన్ వచ్చింది. దీనికి ఇది కూడా 2 years టైం పట్టింది సార్ గ్రూప్ 1. సో దానికి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా లేవని కాదు సార్, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఆ టైంలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కొంచెం
యూట్యూబ్ లో అంటే జనరల్ గా కొన్ని videos, yes. అలా చూడడము. ప్లస్ నాకు అనుదీప్ దురిశెట్టి కూడా చాలా మోటివేట్ అనిపిస్తుంది సార్. అంటే 5 failures చూసైనా గ్రూప్ 1 రావడము, యూపీఎస్సీ రావడము, UPSC. ఫస్ట్ ర్యాంక్ రావడము. ఇన్ఫాక్ట్ నాకు చాలా గుర్తుంది, నేను బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు తను మా కాలేజ్కి వచ్చిండే అనుదీప్ దురిశెట్టి. అప్పుడు తను చాలా మంచి మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ చెప్పుండే, ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ఉండాలి, ఎలా ఇన్స్పైర్ చేసుకుని. నాకు చాలా అది ఇన్స్పైరింగ్ అనిపించుండే సార్. అది నాకు చాలా బెనిఫిట్ అయింది. నెక్స్ట్ ఇయర్ నుండి నేను అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను సార్. సక్సెస్ వచ్చిన వాళ్ళతో ఒక ఓరియంటేషన్ విన్నా లేకపోతే వాళ్ళ వీడియో చూసినా సార్ మనకు ఆటోమేటిక్ గా రీఇగ్నైట్ అయిపోతుంది, ఖచ్చితంగా రియలైన్ అయిపోతాం. అవును సార్. సో నవ్ ఆల్సో యూ, అదే నేను ఇప్పుడు ర్యాంకర్స్ కూడా చెప్పేది ఏంటంటే, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి చాలా అలా స్మూత్ గా వెళ్తున్నా లేకపోతే లో వెళ్తున్నా హైలో ఉన్నా ఈ ఫ్లక్చువేషన్స్ వచ్చేటప్పుడు ర్యాంకర్స్ వీడియో మీలాంటి వాళ్ళు చెప్తున్నప్పుడు ఒరే మా అంటే దే ఫీల్ లైక్ యువర్ ఏ బ్రదర్, యువర్ ఏ ఫ్రెండ్, యువర్ ఏ రిలేటివ్, యువర్ ఏ నైబర్, అలా ఫీల్ అయ్యి కనెక్ట్ అయ్యి, అది మన ఊరు వాళ్ళు కావచ్చు, మన కాలేజ్ వాళ్ళు కావచ్చు, మీతో పాటు ఉన్న హాస్టల్ మేట్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, వీళ్ళందరికి కలిపి ఫైనల్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అంటే జనరల్గా మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, ప్రిపరేషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా వరకు టైం పడుతుంది సార్. అంటే లక్ ఉంటే ఓకే, దే క్యాన్ క్లియర్ మేబీ అలా అని కాదు, బట్ ఇట్ టేక్స్ టైం. సో మనం చాలా ఆలోచించి రావాలి, వస్తే దీనికి టైం పెట్టాలి సార్. మేబీ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా చూసి దాన్ని ఇంట్రోస్పెక్ట్ చేసుకొని టైం టు టైం, డే బై డే ఇంప్రూవ్ చేసుకోవాలి సార్. ఈ ప్రిపరేషన్లో ఎలా అంటే, ఓకే ఈ రోజు నేను ఈ టాపిక్ నేర్చుకున్నా, ఓకే దీనికన్నా బెటర్గా రేపు నేర్చుకోవాలి, దీనికన్నా బెటర్గా రేపు నేర్చుకోవాలి అనేటట్టుగా ఉండాలి సార్. సో ఈ పాయింట్ అనేది ఏంటంటే, ఇవి మనకు లాస్ట్లో ఎగ్జామ్స్లో చాలా ఉపయోగం అవుతాయి సార్. అండ్ ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఇవన్నీ మనము ఆల్రెడీ ముందే అనలైజ్ చేసుకొని పెట్టుకుంటే యూజ్ అవుతుంది సార్. మెయిన్గా ఏంటంటే సార్, డే టు డే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి సార్. అంతే, డే టు డే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్. అంటే ఎలా అంటే, ఈ రోజు నేను ఈ టాపిక్లో అర్థం చేసుకున్నా ఓకే, కానీ ఇంకా దీనికన్నా బెటర్గా నేను చదవాలి, రేపు ఇంకా దీనికన్నా బెటర్గా చదవాలి. ఇవాళ 5 hours నేను చాలా కష్టపడి చదివాను, ఓకే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ రేపు కనీసం 5 hours 10 minutes అలా అలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. డౌన్ అయిన రోజు ఓకే, రోజు రిలాక్స్ కండి, నో ఇష్యూ, రిలాక్స్ తీసుకొని మూవీకి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి ఒక హాఫ్ డే చిల్ అవుట్ అయ్యి ఓకే సార్ అలా అయిపోయినా రెజ్యూమ్ అయిపోతాం. అండ్ ఆ 1 day గ్యాప్ ఇచ్చిన గిల్టీ అనేది 5 days వరకు చదవగలుగుతాం సార్. 7 days ఉంటే సండే రోజు మనం టెస్ట్ రాసేసి, మార్నింగ్ ఒకవేళ సండే వీకెండ్ టెస్ట్ ఉంటే సండే టెస్ట్ రాసేసి ఏం చదవకుండా ఉన్నాం అనుకోండి, అదే ఏం చదవలేదు ఇంకా అనే ఒక గిల్ట్ తోడే 3-4 days బాగా చదువుతాం. ఇంకా ఈ ప్రయాణంలో మీతో పాటు తెలిసిన వాళ్ళు కానీ కో ఆస్పిరెంట్స్ అంటాం కదా, కొంతమంది మనకి వీళ్ళకి వస్తుందని కూడా కొంతమందికి మిస్ అయి ఉంటుంది, చాలా మందికి మిస్ అయింది కదా. అవును సార్. వాళ్ళకి యాజ్ ఏ ఫ్రెండ్ వాట్ ఈస్ యువర్ సార్? యాక్చువల్లీ సార్ నాకు తెలిసిన ఒక 4-5 members చాలా మంచి క్యాండిడేట్ సార్. వాళ్ళకు చాలా తక్కువలో పోయిందని అయింది సార్, బట్ దే క్యాన్ సార్ 10-15 marks లో సార్. అంతే సార్, అది చాలా తక్కువలో పోయింది, బట్ దే ఆర్ వెరీ వెల్ మంచి స్టఫ్ క్యాండిడేట్ సార్. వాళ్ళు ఈజీగా నెక్స్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా మళ్ళా మీతో ఇంటర్వ్యూ తీసుకుంటారు సార్, అది పక్కా. చాలా బాగా చదువుతారు సార్ వాళ్ళు, మంచిగా 5 members. నెక్స్ట్ ఒకవేళ గ్రూప్ 5 అయినా యూపీఎస్సీలో అయినా వాళ్ళు ఖచ్చితంగా క్రాక్ చేస్తారని నాకు నమ్మకం ఉంది సార్. మళ్ళీ రీ ఎఫర్ట్ పెట్టాలి సార్. ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు సార్. ఆల్రెడీ రిజల్ట్ వచ్చిన 3-4 daysకే 2 daysకే మళ్ళీ స్టడీ హాల్కి వెళ్ళడము, మళ్ళీ డైలీ రొటీన్ స్టార్ట్ చేసేసారు. అది ఆ డిటర్మినేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. అది మనకి సివిల్స్ గ్రూప్స్ లోనే కనిపిస్తుంది సార్. So once again, Vishnu Nandan, congratulations. Thank you, sir. So you had a very humble and clear thought process. Thank you, sir. So I wish all the best. Thank you, sir. And being a part of the upcoming offices of Group 1 first batch of Telangana. Thanks. And your energy, your knowledge, your perseverance will definitely be useful for Telangana progress and development. And it's a pride and respectable moment for your family members, friends, and to our team Civic Center. Once again, congratulations and all the best. Thank you, sir.